blood through ice covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's all. Hush. Take my eyes. ఏంటి బండికి దింపేవా చెక్క మళ్ళీ పెట్టు బండి హెడ్ లైట్కి పెట్టు ఏంది ఆడ పెడుతున్నావు నువ్వు బాగా వచ్చింది హెడ్ లైట్కి వెరీ గుడ్ అది తీసిన ఫోటో కూడా తీసిన ఓకే అది కూడా పెట్టుకుంటున్నాను ముందుకెళ్ళిపో ఉండదు. సో గైస్ ఇదే మన కొత్త బండి హిమాలయన్. సో హాయ్ గైస్, దిస్ ఈజ్ నాని, వెల్కమ్ బ్యాక్ నల్లం బ్లాగ్స్ ఛానల్. సో చాలా రోజులైతే అయిందనమాట మనం వ్లాగ్స్ చేసి. ఏం నా వాయిస్ మారినట్టు ఉన్నది అనుకుంటా. అండి ఇది కెమెరా యాంగిల్ ఎట్టొస్తుందో నాకైతే తెలీదు. పవర్ అయితే కేక పవర్. ఆర్పిఎం 1000 అయితే ఉంది. 1000 కదా. సో ఇప్పుడు మనమైతే బండికి పూజ చెప్పినైతే వెళ్తున్నాము. అతను మనవాడే. సో మనమైతే తీసుకునేది కడపలో అనమాట డెలివరీ. కార్తికేయన్ పెట్రోల్ బంక్ దగ్గరవా. సో మనమైతే ఫస్ట్ ఇప్పుడు పెట్రోల్ అయితే పట్టేయాలా. దీని ఫుల్ ట్యాంక్ అయితే ఒక 15 లీటర్స్ అయితే చెప్పాడు. ఇంకా మనమైతే ఒక 12 లీటర్స్ అట్టయితే పట్టిద్దాము. ఎందుకంటే వాళ్ళు షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు ఎయిర్ లాక్ అవుతుంది కొంచెం ఇక్కడ
ఎయిర్లాక్ అవుతుంది, కొంచెం తక్కువ పెట్టండి 1 లీటర్ 2 లీటర్స్ అట్టానే. సో మనమైతే ఇప్పుడు పెట్రోల్ పట్టించేద్దాం. మా వాళ్ళే వాళ్ళు 12 లీటర్స్ కార్డ్. ఓకే, పెట్రోల్ అయితే మ్యాక్సిమం ఒక 1 లీటర్ 2 లీటర్స్ అయితే వేసిండ్రు. ముందు స్టార్టింగ్ ఎన్ని లీటర్లు వేసింటారు? ఓకే 12. Huh? 12 లీటర్స్ 15 లీటర్స్ అంట కదా, అందుకని 12, ఒక 2 లీటర్స్ తక్కువ. మళ్ళీ ఎయిర్లాక్ అవుతుంది అన్నారు. ఇది ఇండియన్ ఆయిలేనా? ఓకే, డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ. అందుకే చూడలా ఫుల్ చూపించండి. యాడుందాడా? వైట్ రైస్ కనపడలే నీకు? ఓకే ఓకే అన్న, స్లిప్ ఏం వద్దులేండి. రైట్. బా హ్యాండిలింగ్ చూడండి, పూర్తిగా తిరుగుతుంది. ముందర చూడరా, హెల్మెట్ పెట్టుకుంటే ఒక తలకాయ నొప్పి, జర్ర మనకి కారుతుంది చెమట లోపలైతే. ఇంకా వైజర్ మూసేస్తే కానీ అంతే, ఇంకా ఎట్టపోవాలబ్బా దుర్గమ్మ గుడి. సో ఇప్పుడు మనమైతే పూజ చేయించడానికి అయితే వెళ్తున్నాము దుర్గమ్మ గుడి దగ్గరికి. సో మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే పూలదండ ఇంకా టెంకాయ అన్నీ తీసుకుంటున్నారు, పూజ సామాన్లన్నీ. చాలా అయితే జాగ్రత్తగా తోలాల. దీని బైక్ అయితే మనమైతే రివ్యూ చేద్దాము, ఒక 2 డేస్లో అట్లా రివ్యూ చేసి అయితే నేను అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఇది ట్రాఫిక్లో అయితే హ్యాండిలింగ్ భలే అయితే ఉంటుంది, ఏమొచ్చినా మనం ఇటు తిప్పేయచ్చు అనమాట. దీనికైతే మనం ఒక ఎగ్జాస్ట్ అయితే వేపియాలని అనుకుంటున్నాము, ఇంకా అయితే కన్ఫర్మ్ అయితే లేదు. సో చూద్దాము. అంటే మామూలుగా డబుల్ సైలెన్సర్ అయితే కొంచెం బాగుంటుంది లుక్. సో సింగిల్ కూడా నేను యూట్యూబ్లో అయితే చాలా అయితే చూశాను, చూద్దాము ఇంకా. ఎందుకంటే మనం కొత్త వేరే ఎగ్జాస్ట్ వేపిస్తే కొంచెం మనకైతే ఒక 1 BHP 2 BHP అనేది పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో పవర్ ఇంక్రీజ్ అవ్వడం కోసం అయితే మనకు పుల్ లాగితే ఆ సౌండ్ మనకైతే తెలుస్తుంది అనమాట. ఇంకా దానికోసం అని అయితే అసలు నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో నాకైతే ఏం తెలీదు. సో చూస్తాను. నేనైతే ఇంకా బైక్ తీసుకునే ఆనందంలో ఇవన్నీ ముందుగా సెట్ చేసుకోలేదు ఆనందంలో. సో ఇంకా నేను షోరూంలో కూర్చొని ఇంకా అక్కడ ఇంకా బైక్ డెలివరీ తీసుకోకముందు ఒక 5-10 మినిట్స్ బ్యాక్ నేనైతే ఇంకా మైక్ ఇంకా గోప్రో అదంతా ఇన్స్టాల్ చేశాను అనమాట. దీని మీద కన్నా మనం హెవీ లగేజ్ పెడితే అంటే ప్యానియర్స్ బ్యాగ్ అదంతా పెడితే అయితే నాకు అట్లా చూడాలని అయితే చాలా ఆశ. చూద్దాం. మ్యాక్సిమం దీంట్లో ట్రిప్స్ మ్యాక్సిమం మనమైతే దీంట్లో టూరింగ్ పర్పస్ కోసమే అనమాట తీసుకునేది. మామూలుగా KTM 390 అయితే అనుకున్నాను, కానీ ఎంతైనా మనకు రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం అంటే KTM అంతా ప్లాస్టిక్ అంటే కొంచెం మెటల్ ఉంటుంది అనుకోండి ట్యాంక్ దగ్గర, కానీ మనకు ఇది లుక్ అంతా ఇదే బాగుంది. అంటే KTM అడ్వెంచర్ 390తో పోలిస్తే అనమాట ఇది బాగుంది. అందుకని అయితే దీని మీదకైతే వచ్చేసాను అనమాట. సో ఇదే బిల్టప్ అనమాట.
దగ్గర నుంచి రైట్. అసలు కింద నుంచి అయితే భారీగా అయితే హీట్ అయితే వస్తుంది. ఆడికి షూస్ వేసినా కాబట్టి ఏం అనిపించడం లేదు. నీకు 450cc ఇంత హీట్ వస్తుందంటే ఇంకా వేసుకోండి GT 650 ఇంకెంత వస్తుందో. అయితే అది ఇది కొత్త బండి కాబట్టి అంటే స్టార్టింగ్ నీకు హీట్ అయితే మనం ఫీల్ అయితే అనిపిస్తుంది. మళ్ళీ పోను ఇంకా అలవాటు అయితే అయిపోతుంది అంతే. సో మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. బయట వాయిస్ అంటే నా వాయిస్ వినపొస్తుందో లేదో, వాయిస్ లో వస్తుందో హై వస్తుందో నాకు తెలిసి మైక్ అయితే కింద అయితే అతికిచ్చాను. చూడాలి ఇంక ఎట్ట వస్తుంది అనేది. ఓయమ్మో ఎవరినైనా జనాలు అయితే ఫుల్ ఉండరు. ఓకే